ఈ కుంభరాశి వారికి గురు సంచారం ఏది జూన్ 2వ తారీఖు 2026 సంవత్సరం మారేటువంటి గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి గురువు మారుతూ ఉన్నారు. అందరికీ తెలిసిన విషయమే. ఈ గురువుతో పాటు శుక్రుడు కూడా వస్తూ ఉన్నాడు. కాబట్టి కుంభరాశి వారికి కష్టపడే తత్వం ఉన్న, ఆ వ్యక్తిత్వం ఉన్న, మంచి వ్యక్తిత్వం, ఎదుటివారి సహాయం చేసే గుణము, లక్షణాలు ఇవన్నీ కూడా సాహస సిద్ధంగా వచ్చేటువంటివి అనమాట. ఆర్టిఫిషియల్ కాదు, ఒకరిని చూసి నేర్చుకునే కాదు. కుంభరాశి వాళ్ళని చూసి ఎంతో మంది నేర్చుకుంటూ ఉంటారు. అలానే శక్తియుక్తులు ఉన్నటువంటి వారికి ఈ కుంభరాశిలో సంచరించేటువంటి రాహు కావచ్చు, 2వ స్థానంలో ఉన్నటువంటి శని కావచ్చు, ఈ రెండు ఒక అశుభ దృష్టితో ఉన్నటువంటి కుంభరాశి వారికి కొంచెం గుడ్డి కన్నా మెల్లమేలు అనే విధంగా ఈ గురువు మారడంతో ఖచ్చితంగా మీకు కొన్ని రకాల శుభప్రదాలు కూడా మీకు జరగబోతున్నాయి. ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, మీకే శుభకార్యం అవ్వడం కానీ, ఒడుగులు, పారసాలు, ఫంక్షన్లు, మెచ్యూరి ఫంక్షన్లు లాంటివి అవ్వటం కానివ్వండి, లేదంటే ఇంట్లో ఏదైనా సంపద దొరకడం కానివ్వండి, నిధులు నిక్షేపాలు లాంటివి ఉంటే దొరకడం కానివ్వండి, లేదంటే ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా, ఆస్తులు పంపకాలు చేయాలన్నా కూడా ఇవన్నీ కూడా మీకు వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది. ఆగస్టు 30 లోపు మీకు ఇది జరగబోతుంది. కాబట్టి ఇది మీకు శుభప్రదం అని చెప్పొచ్చు. రెండో విషయము, మీకు ఇప్పటివరకు పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా పెళ్లి అవ్వలేదంటే కనుక పెళ్లి యోగ్యత కనిపిస్తుంది. నవంబర్ 26 లోపు మీకు పెళ్లి అయ్యేటువంటి యోగ్యత కనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. అలానే మీకు ఇంకా కూడా విదేశీ ప్రయాణం చేయాలి, అక్కడ ఏదైనా సెటిల్ అవ్వాలి, మంచి నైపుణ్యం పొందాలనుకున్న వారందరికీ కూడా ఈ సంవత్సరంలో గురువు మారిన తర్వాత వెంటనే ప్రయత్నం చేయండి. మీరు ఆగస్టు 10 లోపే మీరు విదేశాన్ని వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యో చదువుకునే దానికైతే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్తారు. ఇక్కడ ఒకటి, మీరు ఎవరిని నమ్మకండి. ఎవరిని నమ్మినా మీరు ఇబ్బంది పడతారు, భంగపడతారు, బాధపడతారు, రోడ్డు మీద పడతారు. ఖచ్చితంగా కొత్త వారు వచ్చారు, డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేసేసి కొత్త వ్యాపారం చేయడం కానీ, ఆల్రెడీ కూలగొట్టింది, ఆల్రెడీ వదిలేసినటువంటి షాపులు, దుకాణాలు, సూపర్ మార్కెట్ లాంటి పాత కంపెనీలు కానీ, గూడాలు కానీ, ఏదైనా ఇండస్ట్రీలు కానీ వాళ్ళన్నీ వదిలేసి లాస్ అయిపోయింది, మీరు నెత్తిన వేసుకొని మీరు తీసుకుని ఏదో సాధిద్దామని చెప్పి చేసే అన్ని కూడా మీకు కూడా నష్టమైంది. కాబట్టి అలాంటి వాటి ఇన్వెస్ట్ చేయకండి. మరొకటి ఏంటంటే కనుక, మీరు ఇంటికో, వాహనానికో, లేకపోతే ఇంకేదనుకో ఎక్కడైనా భయాన్ని ఇచ్చి ఉంటే దానివల్ల మీకు ఇబ్బంది అవుతుందంటే కనుక అది కూడా మీకు ఈ మాసాల్లో, జూన్ జూలై మాసాల్లో వచ్చేలా కనిపిస్తుంది. ఇవి కూడా గురుబలం వల్లనే. ఇవన్నీ కూడా మీరు చేసుకుంటే జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం కొంచెం క్షీణించేలా ఉంది, ఇబ్బంది పడేలా ఉంది. కాబట్టి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, బ్లడ్ రిలేటెడ్ సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోండి. వేడివేడి పదార్థాలు తింటూ ఉండండి, తినేటువంటి పదార్థాలు అయితేనే. అలానే మీకు ఇంకా కూడా ఏం జరగట్లేదు గురువు గారు, ఏదో మాకు అష్టదిబ్బంది జరుగుతూ ఉంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా సంప్రదించండి. మీకు ఏ సమస్య జరిగినా, మీకు ఎలాంటి క్రియ జరిగినా దానికి విముక్తి మీకు కల్పించేలాగా చేసేటువంటి పూచి ధర్మం మాది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సంప్రదిస్తే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి. మీ సమస్య ఏదైనా సరే పరిష్కార మార్గం మేము చూపిస్తాం.